సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. సార్, రోజా గారు ఏంటంటే మొన్నటిదాకా బాగా ఎగిరెగిరి పడ్డారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలంగాణలోను, ఆంధ్ర కూడా వాళ్ళ అనుకూలమైన గవర్నమెంట్, వాళ్ళ గవర్నమెంట్‌లే వల్ల వాళ్ళు ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లిపోద్దనుకున్నారు. కానీ తెలంగాణలో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, రోజా లాంటి వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ కౌంటర్‌లు పడుతున్నాయి సార్. అసల బండ్ల గణేష్ గారు ఒకప్పుడు ఏంటంటే రోజాని కొంచెం కన్విన్స్‌గా మాట్లాడుకున్నారు. సో, నిన్న ఎప్పుడైతే రోజా గారు రేవంత్ రెడ్డిని కామెంట్ చేశారో, రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం అన్నారో, దానికి బండ్ల గణేష్ గారు చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. అందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన అంది, "అమ్మా నువ్వు డైమండ్ రానివి. నువ్వు పులుసు రానివి. నువ్వు ఎవరికన్నా కావాలంటే పులుసు పెట్టుకో, పదవులు పెట్టుకో. అంతే తప్ప మా ముఖ్యమంత్రిని కామెంట్ చేయమాక. మీ ముఖ్యమంత్రి యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి. యాక్సిడెంట్ ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రి ఫైటర్" అని చెప్పి చాలా క్లియర్‌గా అంటే జగన్మోహన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి ఉన్న వ్యత్యాసాన్ని క్లియర్‌గా చెప్పారు. అలాగే పులుసులు పెట్టుకొని పదవులు పొందుతుందని చెప్పి రోజా గారి మీద అభియోగం చేశారు. ఏంటి సార్ మీరేమంటారు దానికి? ఆయన చాలా చక్కగా చెప్పారు. హ్మ్. రోజా గారికి కొద్ది వివేకం తక్కువ, నోరెక్కువండి. హుహు. ఆమె ఎందుకంటే యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారిని అనడం తప్పు. మీరన్నట్టు యాక్సిడెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు దురదృష్టవశాత్తు హెలికాప్టర్ యాక్సిడెంట్‌లో చనిపోవడం వల్ల ఈయనకి పదవొచ్చింది తప్ప, లేకపోతే అతను దేనికండి అసలు మామూలుగా నేను అనుకుంటుంటాను. ఏమన్నా ఉద్యోగం కోసం పోతే గేట్ కాడ వాచ్‌మెన్‌గా గూడా ఇవ్వరండి. అతను ఏమనుకోకండి. నాకెట్లా అనిపిస్తది. నేను అప్పుడప్పుడు అనుకుంటా మన కర్మ కాకపోతే ఈయన గూడా ముఖ్యమంత్రి అని. సరే మా రోజా అయితే ఆమె వేరు. ఆమె ఏ డాన్సులు ఏస్తది. ఆమె ఇంకేం వద్దులేండి. మాకు పాత రోజుల్లో బీడీలు అమ్మడానికి డాన్సులేసేవాళ్ళు. పల్లెల్లో వచ్చే సంత పూట. అట్లా ఈమె ఏదో డాన్సులేసి జేస్తది. ఈసారి పులిసంతగా అయిపోతదండి. మా భానుప్రకాష్ ఖచ్చితంగా ఆమెను ఓడిస్తాడు. నగిరిలో మొన్ననే మొదటి విడతలోనే మా గాలి భానుప్రకాష్‌కి టికెట్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొన్న ఓడిపోయింది 2708 ఓట్లతోని. అంటే మా జిల్లాలో చాలా చోట్ల 40,000, 45,000 అట్లా ఓడిపోయారు. తిరుపతిలో సుగుణమ్మ గారు తక్కువగా 708 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత తక్కువ ఈయన, ఆ తర్వాత కిషోర్ కుమార్ రెడ్డి 7,000 ఓట్లతో ఓడిపోయారు. మిగతా అందరూ కూడా 30, 40,000. అంటే జస్ట్ ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టనే సామెత ఉంది కదా! అలా ఏదో గెలిచిందామె. ఈసారి ఊరూరా ఆమెకు వ్యతిరేకతుంది. మా వాడికి గాలి భానుప్రకాష్‌కి మంచి సింపతి ఉంది. అయ్యో పాపం ఒకసారి ఓడిపోయాడు. వాళ్ళ నాన్నగారు కూడా ముద్దుకృష్ణారెడ్డి గారు మంచి వ్యక్తి అండి మా ప్రాంతంలో. ఆయన కూడా చనిపోయారు. ఓ తండ్రి లేని బిడ్డ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇవన్నీ సింపతి పనిచేస్తది. ఆమె పులుసు తీసేస్తారు ఈసారి. ఆఖరికి ఆమె మీరన్నట్టు చేపల పులుసు పెడతాదో, లేకపోతే ఇంకో పులుసు పెడతాది. ఇంక పులుసు ఉంటే గదా! మా పల్లెల్లో అంటుంటారు, పులుసులోకి ఎముక లేకుండా ఏరేస్తాం అంటుంటారు మా పల్లెల్లో. అలా ఆమెకి పులుసులోకి ఇది ఇది జోక్ అండి. మళ్ళీ ఏదో ఎముకలు ఏరేస్తాంటే కొడతామని గాదు. అమ్మ రోజమ్మా మళ్ళీ అదేమో మిమ్మల్ని ఏమనమమ్మా, నువ్వు మా చెల్లమ్మ. మంచి నాకు చాలా అభిమానం ఉంది. పులుసులోకి ఎముక లేకపోతే మొత్తం గుల్ల చేసి, ఓడించి డిపాజిట్ లేకుండా చెన్నైకి పంపించేస్తారు. అది ఆమె పరిస్థితి. కాబట్టి ఇంకైనా ఆ వాగుడు తగ్గిస్తే మంచిదనేది నా హితోపదేశం అండి. పెద్దవాడిగా. చెల్లెమ్మ కదా ఆమె. అన్నగా చెప్తున్నా. అన్నగా రోజమ్మ, చెల్లెమ్మ కొద్దిగా తగ్గించమ్మా. కానీ ఏం సార్ రోజా గారిని అంటే ఈ మధ్య కాలంలో చూస్తే విపరీతంగా ట్రోల్ అవుతున్నారనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే టీవీ9 అనేది వైఎస్ఆర్‌సీపీకి ఇంకో పెయిడ్ ఛానల్. ఇంకో సాక్షి లాంటిది టీవీ9. చివరికి టీవీ9 ఇంటర్వ్యూకి పిలిపించి రజనీకాంత్ కూడా రోజాని ట్రోల్ చేస్తున్నారు. ఆహ్, ర మీ రోడ్ల గురించి ఆమేంటంటే ఈ మధ్య బెంజ్ కార్ కొనుక్కుంది కాబట్టి, మీరు బెంజ్ కార్ కొనుక్కున్నారు బానే ఉందండి. ఆంధ్రాలో రోడ్లు బెంజ్ కార్ ఎళ్ళటానికి వెసులుబాటుగా ఉన్నాయా అని అడిగాడు. అంటే ఆమె వెంటనే ఒక పేపర్ తీసుకుంది. అంటే ఇది ఆల్రెడీ కూడా అది ప్రిపేర్డ్ క్వెషన్ అన్నమాట. ఎందుకంటే ఆయన క్వెషన్ అడగాలి. ఆ క్వెషన్‌కి ఈమె సమాధానం చెప్పాలని పేపర్ మీద కూడా రాసుకొచ్చింది. ఆ పేపర్ మీద తీసేసుకొని చంద్రబాబు గారు ఉన్నప్పుడు 23,000,00,00,000 ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారొచ్చినాక 46,000,00,00,000 రోడ్లుకి ఖర్చు పెట్టారన్నారు. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడైతే మేము రోడ్లు నిజంగా చూసాం. ఎందుకంటే మేము విజయవాడలో గాని, లేకపోతే శ్రీకాకుళం గాని, లేకపోతే కర్నూలు గాని ఎక్కడికెళ్ళినా సరే అన్ని కొత్త కొత్త రోడ్లు తళతళ మెరుస్తా ఉన్నాయి చంద్రబాబు గారు ఉన్నప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారొచ్చినాక అన్నీ గూడా గుంటలయిపోయినాయి. కనీసం మరమ్మతులు గూడా చేయలా.
మరి ఆ 46,000 కోట్లు బడ్జెట్ లో చూపించి ఎన్ని తీసుకెళ్లి అలా జేబులో వేసుకున్నారా? ఏమని సార్ అసలు 46,000 కోట్లు? సార్ కాకి లెక్కలు ఎలానా చెప్పండి. రోడ్లు అంటే నిజంగా ఇప్పుడు మా చిత్తూరు జిల్లా ఉందండి. ఉహు, నేను మొత్తం జిల్లాల అన్ని నియోజకవర్గాలు తిరుగుతా ఉంటా. కొత్తగా వేసిన రోడ్లు ఏమీ లేవండి. అయితే తిరుపతిలో వేశారండి. ఉహు, ఒక 23 రోడ్లు వేశారు. ఇది స్మార్ట్ సిటీ ఫండ్స్ కేంద్ర నిధుల వల్ల రోడ్లు వేశారు. ఉహు, తిరుపతిలో రోడ్లు బాగా అభివృద్ధి చేశారండి. మధ్య కాలంలో రోడ్లు వేశారు. అది నాకు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఇప్పుడే నేను కూడా ఒక మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు ఉపయోగం చూశాను. మా అపార్ట్మెంట్ పక్కనే 80 అడుగుల రోడ్లు వేశారు. అర్జెంట్ గా నాకు డిబేట్ ఉంది 8 గంటలకి. ఇక అక్కడ పద్మావతి కళ్యాణ మండపాల్లో పెళ్లి ఉంది. మా అబ్బాయి పాకాలకి మీటింగ్కి వెళ్ళాడు హర్షవర్ధన్. ఉహు, అయితే సైన్స్ ఎక్స్పో ఏదో సైన్స్ బ్రదర్ కాలేజీ వాళ్ళు పిలిచారు అని చీఫ్ గెస్ట్ గా. వాడు రావడం లేట్ అయింది. అక్కడ పెళ్లికి కనిపించకపోతే ఇబ్బంది. అందుకని నేను స్కూటర్లో తీసుకెళ్లి అక్కడ దింపేసి వాళ్ళతో మాట్లాడే తర్వాత మా అబ్బాయి అప్పటికే అక్కడ ఉన్నారు తాజ్ హోటల్లో. అమ్మ ఎక్కడుంది, అమ్మని తీసుకొచ్చారని చెప్పి నేను వచ్చాను. రోడ్లు బాగానే వేసారు. ఇది ఎందుకు చెప్తాంటే కొన్ని జరిగిన పనులన్నీ పొగడాలండి. ఇక్కడ మనమేమి దాచిపెట్టి ఈ ఫండ్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో మా తిరుపతిలో రోడ్లు వేశారు. ఈ క్లారిఫికేషన్ చెప్పడానికే. లేకపోతే ఇవి కూడా రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేస్తుంది కాబట్టి నేను ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చిందని. మిగతా ఎక్కడ జిల్లాలో ఒక్క రోడ్డు వేయలేదండి. అమ్మ రోజా గారికి చెప్తా, మీరు చెప్పండి మీ నియోజకవర్గంలో, నగిరి నియోజకవర్గంలో, అంటే అంతకుముందు పుత్తూరు నగిరి 2 నియోజకవర్గాలు ఉన్నప్పుడు కొన్నాళ్ళు ఉంది. 2004 నుంచి 9 వరకు. 2009లో కొత్త నియోజకవర్గం ఏర్పడింది. 2004 నుంచి 2014 వరకు చెంగారెడ్డి గారి కృషి ఫలితంగా అక్కడ రోడ్లు వేశారండి. 2009లో ఆయన ఓడిపోయినా కూడా 5 ఏళ్ళు ఆయన ఉన్నారు. ప్రతిపక్ష అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు వచ్చిన చెంగారెడ్డి గారు అక్కడ రోడ్లు వేయించారు. అదే నాకు ఎలా తెలుసు అంటే మాకు కన్స్ట్రక్షన్ ఉండేది. నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ నుండి తిరుమల కన్స్ట్రక్షన్స్ అని అందరికి తెలిసి చిత్తూరు జిల్లాలో. అక్కడ వేసిన ప్రతి రోడ్డు మా పేరుతోనే వేశామండి. ప్రతి రోడ్డు. ఎందుకంటే నేను మేనేజ్మెంట్ చెక్కులంతా సంతకాలు పెట్టడం వల్ల ఆ రోడ్లు పేర్లు తెలిసి అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటా. తర్వాత ఒక రోడ్డు వేయలేదండి నగర నియోజకవర్గంలో ఈ 10 ఏళ్లలో. అమ్మ రోజమ్మ, చెంగారెడ్డి గారు 10 ఏళ్లలో ఎన్ని రోడ్లు వేశారు, అందులో 1% మీరు వేసి ఉంటే నగిరిలో చెప్పండి, నేను వస్తా. అప్పుడప్పుడు పోయి ఈమె కూడా చెంగారెడ్డి గారిని దండం పెట్టుకొస్తుంది ఆ గుళ్ళో. ఎందుకంటే ఒకసారి పెద్ద ఆయన ఆశీస్సులు తీసుకుంటే ఓట్లు వస్తాయి. అమ్మ రోజమ్మ, నీకు ఎన్ని చేసినా రావు, ఈ అబద్ధాలు వద్దు. బెంజి కార్లు కొనుక్కుంటే తిరుక్కో. ఎక్కడి నుంచి వస్తుందమ్మా బెంజి కారు? ఆ కార్లు ఇవి అవినీతి. మళ్ళీ అరగంట చెప్పాలి వాళ్ళ అన్నలు, తమ్ముళ్ళు, భర్త వీళ్ళంత అవినీతి పరులు. అవి చెప్తే అవి సవాల్ అంటది. రాదు ఎక్కడికి రోజమ్మ. సవాళ్ళు అని టీవీల్లో ఎవరో చెప్పడం కాదు. ఎక్కడ చెప్తారు చెప్పండి, నేను వస్తా. నాకు ప్రతి ఊరు తెలుసు రోజమ్మ నగర నియోజకవర్గంలో. ఎందుకంటే ఆ రోడ్లన్నీ 10 ఏళ్ళ పాటు నేను ఆ రోడ్లు చూశాను, వెళ్ళాను. ఆ రోడ్లంతా, కొలతలంతా, బిల్లులంతా ఇవన్నీ నాకు తెలుసు కదా, మొత్తం తెలుసు. ఏం చేయలేదండి ఆమె. తిరుగుతుంటది, నోరు పారేసుకుంటది. అన్నని తమ్ముని వాళ్ళు పెడతాది. ఆ కంకర వాళ్ళ దగ్గర, ఇసుక వాళ్ళ దగ్గర చిల్లరలు వసూలు చేసుకుంటే హాయిగా బాగా ఒళ్ళు అయితే దిట్టంగా పెట్టిందండి. శరీరం అయితే బరువు పెరిగింది. నియోజకవర్గం అభివృద్ధి మాత్రం క్షీణించిపోయింది. ఏదో ఒకటి అభివృద్ధి అయితే కనబడుతుంది కదా సార్. ఏదో అప్పుడు ఒళ్ళు అభివృద్ధి బాగా ఉందండి. ఆమె శారీరకంగా బాగా సమృద్ధిగా ఉంది. అభివృద్ధి పోతే పోనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.